నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహానికి ఎల్లలు లేవు. అలాగే స్నేహానికి పేద ధనిక, గొప్ప చిన్న అనే తారతమ్యాలు అసలే లేవు. ఈరోజైతే మనం జియోన్ స్కూల్ ఫర్ బ్లైండ్స్ ఇక్కడైతే ఉన్నాం. ఇక్కడ విద్యార్థుల్లో కొంతమంది విడదీయలేని స్నేహబంధంతో అయితే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్నేహబంధం ఎంత పటిష్టంగా ఉంది, అసలు వాళ్ళు ఎంత స్ట్రాంగ్, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. నా పేరు షారోన్ రోజా సార్, తన పేరు ఏసమ్మ అండి, తన పేరు దీవెన అండి. మేము ముగ్గురు 2015 నుంచి ఫ్రెండ్స్ సార్. మేము ఉదయం లేచి ఫస్ట్ ప్రేయర్ చేసుకుంటాం సార్ అందరితో కలిసి. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోతాం సార్ వెళ్ళి ఎవరికాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ స్టడీ అవర్స్ ఉంటాయి సార్. నేను ఇప్పుడు మామూలుగా స్టడీ అవర్స్ చెప్పడానికి వెళ్తానండి. నేను ఫ్రెండ్షిప్ అంటే సార్ నేను 2015లో వచ్చాను సార్. 2015లో వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏసమ్మ పరిచయం చేసుకుంది సార్. నీ పేరేంటి అని అడిగితే చెప్పాను సార్. చెప్పిన తర్వాత ఏం చదువుకుంటున్నావు అంటే అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను అక్క అని చెప్పానండి. ఆ తర్వాత తన్నే అడిగాను సార్, చెప్పిందండి. ఇంకా అప్పటి నుంచి అలా ఫ్రెండ్స్ అయ్యాం సార్. అన్నీ ఒకరికొకరు అన్నీ షేర్ చేసుకుంటాం సార్. ఏమన్నా ఒకవేళ సినిమాలు చూసినా జోక్స్ అయ్యి అంటే వింటాం సార్. ఒకవేళ విన్నా జోక్స్ అయ్యి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటామండి. 2016లో సార్ బాగానే ఉంటుంది సార్. మేము పొద్దున లేచిపోతాం సార్. పొద్దున లేచిపోయి మేము ప్రేయర్ చేసుకుంటాను సార్. ప్రేయర్ చేసుకొని స్నానానికి వెళ్ళిపోతాం సార్. స్నానానికి వెళ్ళిపోయి మళ్ళీ బట్టలు గట్ట ఉతుక్కుంటాను సార్. అవన్నీ పనులు అన్నీ చేసుకుంటాను సార్. జూన్ 2016లో జాయిన్ అయ్యాను సార్. జూన్ 2016లో నాకు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు సార్. అంతేనండి. నేను సినిమాలు అయితే చూడను సార్. నేను బాగా ఎక్కువగా హిందూస్ ప్రేయర్ చేసుకుంటాను సార్. సార్ నా పేరు శశి సార్. తన పేరు భాష సార్. మేమిద్దరం సెకండ్ క్లాస్ నుంచి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం సార్. ప్రేయర్కి కలిసి వెళ్తాం సార్. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాం సార్. ఉన్నాయి సార్. తను ఒకవేళ లేట్ అయింది అనుకో సార్, నా ప్లేట్తో పాటు తన ప్లేట్ కూడా పెట్టేస్తాను సార్. ఒకవేళ నాకు లేట్ అయితే తన ప్లేట్తో పాటు నా ప్లేట్ కూడా పెట్టేస్తారు సార్. ఒకవేళ ఏమైనా అంటే తను రాకపోయినా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో లేట్ అయినా ఇద్దరికిద్దరం పక్కకు తీసుకుంటాం సార్. నా గురించి తను తీస్తాడు సార్, నేను తన గురించి పక్కకు తీస్తాను సార్. మాది రాజనగరం దగ్గర పరిచయపేట సార్. అంటే మామూలు ఇంటి దగ్గర నుంచి చికెన్ అని అంటే ఇంటి దగ్గర వండించుకుంటాం సార్. చికెన్ అని, బిర్యానీ లేకపోతే స్నాక్స్ అని ఏవిటి సార్, అంటే స్వీట్స్ అని అలాగా ఏడు తెస్తాం సార్. ఇంటికి వెళ్ళినా ఫోన్ చేసుకుంటాం సార్. అవే గుర్తు చేసుకుని ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఖాళీగా ఉన్నప్పుడు గుర్తు చేసుకుని నవ్వుకుంటాం సార్. సంతోషంగా ఆనందంగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. 2009 సార్. ఈ అబ్బాయి 2016లో జాయిన్ అయ్యారు. మేము ఇద్దరం ఫ్రెండ్స్ గురించి చాలా బాగా ఫ్రెండ్స్ కింద కలిసి ఉంటున్నాం సార్. బాగుంది, చాలా బాగుంది సార్. ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఇద్దరం కలిసి వెళ్తాం సార్. అవును సార్, ఇద్దరం కలిసి వెళ్తాం అండి. ఇద్దరు ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఏ కాలేజు? వీటి కాలేజ్ సార్. మరి ఎలా వెళ్తారు రోజు? అంటే ఆటో మీద తీసుకువెళ్తారు సార్. ఇంకోసారి ఆటో సార్. ఆటో సార్. మీరు అసలు ఏ ఊరు మీది? సార్ నాదైతే రాజనగరం దగ్గర పరిచయపేట సార్. మనోడిది? సార్ నాది ఖమ్మం. అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగారు. మీరు చదువుకుంటున్నారమ్మా మీరిద్దరు? ఏం చదువుతున్నారు? నేను టీచర్. నువ్వు టీచరు అమ్మా? ఇక్కడేనా? ఏ క్లాసులు చెప్తావు? అన్ని క్లాసులు చెప్తాను సార్. బ్రెయిలీ టీచర్. బ్రెయిలీ టీచరు. మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 2015 నుంచి సార్. ఇక్కడే పరిచయమా? అవునండి. చూసారు కదా, ఇక్కడ ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ స్నేహబంధాన్ని ఎంత చక్కగా వివరించారో. వాళ్ళు అంత చక్కగా వివరించారని ఎందుకు అంటున్నానంటే, ఒకళ్ళు భోజనానికి రాలేని సందర్భంలో వాళ్ళ కోసం దాచిపెట్టిన పరిస్థితి, అలాగే ఒకళ్ళు ఆపదలో ఉన్న సమయంలో ఇంకొకళ్ళు ఆదుకున్న పరిస్థితి. అంటే వీళ్ళు ఇలాగా ఎంతో కలిసి ఒద్దికగా ఒకళ్ళకి ఒకళ్ళు అన్నట్టుగా తమ స్నేహభావాన్ని అయితే చూపించుకుంటున్న సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ప్రపంచంలో ఉన్న స్నేహితులందరూ కూడా తాము ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉండాలి అని కోరుకుంటూ కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గాని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.